హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీనివాస్. మీరు ఎలా ఉన్నారు? ఇది చాలా బాగున్నాను. ఈరోజు మంచి స్వీట్ రెసిపీ మీకు షేర్ చేయబోతున్నా అండి. రెసిపీ అంటే రెసిపీ ఏం కాదు, ఇది సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ మాట. ఇది బాగా 19 కిడ్స్కి కానీ 18 కిడ్స్కి కానీ బాగా తెలుస్తుంది దీని టేస్ట్. ఇది రీసెంట్గా మన ఛానల్ 100 సబ్స్క్రైబర్స్ అయ్యారండి. ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సబ్స్క్రైబ్ చేసి నన్ను ఇంతలా సపోర్ట్ చేసినందుకు. ముందుగా నేను ఏం చేయబోతున్నాను మీకు చూపించేస్తాను. ఇదిగోండి, ఇది కర్రపెండలం అన్నమాట. కర్రపెండలం అంటే కర్రీ చేసుకునేది వేరే ఉంటుందండి, తినేది వేరే ఉంటుంది. ఇది మనకు బయట ఎక్కడైనా కొనుక్కోవచ్చు మనము. ఇలా కాల్చేసి అమ్ముతారు, ఉడకబెట్టి అమ్ముతారు, పచ్చిది కూడా అమ్ముతారు. మనం తెచ్చుకుని మనకి ఏది వీలుగా ఉంటే అది చేసుకోవచ్చు. నేనైతే కాల్చింది కొన్నాను అనమాట. ఇప్పుడు ఇది కర్రపెండలం విత్ బెల్లం పానకం. బెల్లం పానకం పెట్టుకుని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని అందులో వేసిందంటే టేస్ట్ అన్నమాట అదిరిపోతుందండి. ముందుగా బెల్లం పాకం పెట్టేసుకుందాం. బెల్లం అండి, చిన్ని చిన్ని గిన్నె బెల్లం మట్ట. ఎందుకంటే తుంప చిన్నది కదా, బెల్లం ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు ఇందులో బెల్లం పాకానికి కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఈ పాకం తీగ పాకం కానీ జిగురు పాకం కానీ ఏం అవసరం లేదండి. మనం పాకం గాలికి ఎలా పాకం పెట్టుకుంటామో అలా వస్తే సరిపోతుంది. మనకి తిన్నాం కదండి, ఇలాగ ఇది క్లీన్ చేసేసుకుందాం. క్లీన్ చేయడం ఏమి ఉండదు, ఇది ఇలా తీసేసుకుని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవడమే. ఇది ఆల్రెడీ కాల్ చేసింది కాబట్టి డైరెక్ట్గా మనం పీసెస్ కింద కట్ చేసుకుని వేసేసుకుందాం. అలా పెట్టుకో. ఇదిగోండి, ఇది చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు పాకము, ఇదేం పాకం రావాల్సిన అవసరం లేదండి. తీగ పాకం కానీ ముద్ర పాకం కానీ ఏమీ అవసరం లేదు. మనం పాకం గాలికి ఎలా పెట్టుకుంటామో అలా పెట్టుకుంటే సరిపోద్ది. ఇప్పుడు వేసేసుకుందాం పీసెస్. ఒక్క 5 minutes అలా ఉంచేసి రూమ్ టెంపరేచర్కి వచ్చాక తింటే టేస్ట్ ఉంటుందండి. చూసారా బెల్లం పాకం అంతా ఎలా అబ్జర్వ్ చేసుకుందో. 10 minutes మనం అలా వదిలేయాలండి రూమ్ టెంపరేచర్లో. అప్పుడు కూల్ అయ్యి ఆ బెల్లం పాకం మొత్తం పీల్చుకుని ఇలా వస్తుంది. టేస్ట్ చూద్దాం. చాలా అంటే చాలా బాగుందండి. ఏదైనా పాతకాలం రుచులు పాతకాలం పద్ధతులు వేరే కదండి. ఇలా తినడం వల్ల మన పెద్దలు కూడా చాలా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు. వాళ్ళు ఉన్నంత హెల్తీగా ఇప్పుడు మనం ఉండలేం కదండి. ఇలాంటి టేస్ట్ మనం అప్పుడప్పుడు తినడం వల్ల కూడా మన బాడీ ఫిట్నెస్గా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే, ఈ సింపుల్ అండ్ ఈజీ అండ్ టేస్టీ స్వీట్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.